రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచలనమే. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు ఆయన మాటలు ఆయనకే రివర్స్ కొడుతున్నాయి. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఏం జరిగింది? హ్యావ్ ఎ లుక్. వర్మ ఇన్స్పిరేషన్ తో చాలా మంది దర్శకులయ్యారు. ఇది కాదనలేని నిజం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వర్మలా అయిపోకూడదని కోరుకుంటున్నారు. గతంలో ఆయన ఇమేజ్ ఘనం. అదే ఇప్పుడైతే ఒక్క యావరేజ్ సినిమా కూడా తీయలేకపోతున్నాడు వర్మ. ఏ సినిమా పట్టుకున్నా డిజాస్టరే. లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి నిజవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ. హిచ్చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ డైరెక్టరా కర్మ. వర్మ మెగాఫోన్ కే కాదు, మాటలకు పవర్ తగ్గింది. ఎవరినైతే టార్గెట్ చేసి తెగ పొగిడేస్తున్నాడో వాళ్లకు కష్టాలు మొదలైనట్టే లెక్క. ఆ మధ్య నేను నా రాక్షసి సినిమా చూసిన వర్మకు ఇల్లీ బేబీ తెగ నచ్చేసింది. శ్రీదేవిని మర్చిపోయి గోవా బ్యూటీని పొగడ్డం మొదలు పెట్టాడు. మరో జగదేక సుందరి అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు. నిమిషానికి 60 సార్లు మెదడుకి పొడిచిందే తూట్లు, ఆకలిని నిదురను మరచి అలు పెరుగక వెతికా. మళ్ళీ మళ్ళీ మెరుపుల నా కళ్ళను తాకిందో కల, అది చంపేస్తుంది రోజుల రగిలే సెగల. వర్మ మాటలు రివర్స్ లో పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే ఇల్లి అందం అదరహో అన్నాడో అప్పట్నుంచి నడుము అందాలకు అట్రాక్షన్ తగ్గడం మొదలైంది. ప్రెసెంట్ ఈ స్టార్ హీరోయిన్ కు తెలుగులో సినిమాలు లేని పరిస్థితి. నీ కళ్ళకు దూరన్నప్పుడు ఎవరైనా నిన్ను కన్నెత్తి చూశాడా? నువ్వు కట్టను క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవరైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? దాన్ని చూడాలంటే గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటది. అది నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. వర్మకు ఆనందం వస్తే చాలు కుర్ర హీరోను స్టార్ హీరోని చేసి పారేస్తాడు. ఆ మధ్య నాగ చైతన్యతో బెజవాడ అనే సినిమా నిర్మించాడు వర్మ. నాకంటే చైతు మంచి నటుడు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు. ఇంకేముంది, అప్పట్నుంచి కోలుకోలేదు ఈ కుర్ర హీరో. బెజవాడ, దడ ఇలా వరుసగా 2 ఫ్లాపులు తగిలాయి. ఇక నతాలియా విషయంలో వర్మ చేసిన సందడి అంతా ఇంత కాదు. జనాల కోసం దేవుడు సృష్టించిన అందమే నతాలియా అంటూ తనలోని కవిని నిద్రలేపాడు వర్మ. ఈ అమ్మడితో ఐటమ్ సాంగ్ కాదు, ఏకంగా హీరోయిన్ గా పెట్టి అందం అనే సినిమానే తీసేస్తానన్నాడు. వర్మ మాటలు వింటే డిపార్ట్మెంట్ లో నతాలియా ప్రత్యేక గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనుకున్నారు. సినిమా చూస్తే గాని తెలియలేదు వర్మ టేస్ట్ ఇంత మారిపోయిందా అని. వర్మ ఎంతగా సోపేసినా ఈ బ్రెజిల్ బ్యూటీకి ఛాన్స్లు దక్కలేదు. ఈ మధ్యనే జిస్మ్ 3 సినిమాలో సెలెక్ట్ అయింది. son of Muddegowda Bakigenu Kelabeda Aura Mudiwana Ichinte Akana. వర్మ కెరీరే కాదు, మాట కూడా రివర్స్ లో నడుస్తోంది.
ఆ మధ్య బిజినెస్ మ్యాన్ చూసి చరిత్ర సృష్టిస్తుంది అన్నాడు. రికార్డులు కాదు కదా, దూకుడు మార్కు కూడా దాటలేకపోయింది. కోయదొరలు జరిగింది చెప్తారు, జరగబోయేది చెబుతారు. కానీ వర్మ మాత్రం జరగబోయేదే చెప్తానంటాడు. ఈగ ట్రైలర్స్ వర్మకు బాగా నచ్చేశాయి. ఇంకేముంది, తెలుగు ఇండస్ట్రీలో 100 మార్క్ దాటే మొదటి సినిమా అవుతుంది అన్నారు. కానీ వర్మ మాటలను ఈగ నిజం చేయలేకపోయింది. బాగా లేట్ అయింది, భయం వేస్తుంది. అదే నాకు కొంచెం తోడుగా నడవచ్చా? మాటలు ముత్యాలై దాచేసిన చిరునవ్వు కాస్తైనా ఒలికించవా. నెట్ లో ట్విట్టర్ ఉంది, మైండ్ లో బోలెడన్ని ఆలోచనలు. వీటికి ఎక్స్ట్రా ఫ్లేవర్ జోడిస్తాడు. ఎవరైనా తిడితే బాధపడతారు, కానీ వర్మ పొగిడితే జాగ్రత్త పడాలి. వర్మకు నచ్చిన ఇలియానా, చైతు, నతాలియా ప్రెజెంట్ డౌన్ లో ఉన్నారు. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేసి ఆకాశానికి ఎత్తుతాడో చూడాలి. అది మోనాలిసా చెల్లెలో, మరి మోహం పెంచే వెన్నెలో. అది బంగారానికి బంధువో, నా దాహం తీర్చే బిందువో. ఎవరిది అసలెవరిది ఇంతలా నన్ను నిలుగున తడిపిన తొలగరి చిలుకును వెతుకా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.